గొప్ప దేవ, ఈ ఉపవాస దినాల్లో మేము ఉంటుండగా మా జీవితాన్ని ఏ రీతిగా మార్చుకోవాలి, మారిన జీవితం ఏ విధంగా ఆశీర్వాదకరంగా మార్చబడుతుందో ఈ దినం ఈ లేఖన భాగాల ద్వారా కొన్ని విషయాలు మేము తెలుసుకోవడానికి నీ జ్ఞానం చేత మమ్మల్ని నింపి మాట్లాడమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సాయంకాల సమయంలో మరొకసారి మీ మధ్యలో నిలబడి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడిచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి ప్రథమముగా నేను దేవునికి, అలాగే స్థానికంగా ఉన్న సంఘ కాపరి గారికి, ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ గారికి, అలాగే డీకెన్ గారికి, సంఘ నాయకులుగా ఉన్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు నేను చెల్లిస్తున్నాను. ఈ దినము ఈ శుక్రవారానికి నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక అంశం ఏంటంటే, పారిపోయినాడు మారిపోయినాడు. నేను పెట్టుకున్న టైటిల్ నేమ్ ఏంటంటే, ఆయన పారిపోయినాడు, ఆ పారిపోయిన వ్యక్తి మారిపోయినాడు. నేను ఏదైతే మూలవాక్యంగా ఇచ్చానో ఆ మూలవాక్యంలో మనం ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ప్రాముఖ్యంగా ఈ దినం నేను ఒక వ్యక్తి జీవిత చరిత్రను, మనందరికీ తెలిసిన వ్యక్తి జీవిత చరిత్రను మరొకసారి మీకు పరిచయం చేస్తూ ఆయన నుండి మనం ఈ ఉపవాస దినాల్లో ఏమి నేర్చుకోవచ్చు, ఎలాంటి జీవితాన్ని కలిగి మనము మన జీవితాన్ని కట్టుకోవడానికి అవసరత ఉంటుందో నేను తెలియజేస్తున్నాను. ఈరోజు యాకోబు జీవితమును బట్టి ఉపవాస దినాల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు అనే సత్యాలను నేను మీ ముందు ఉంచుతాను. బైబిల్ చరిత్రలో యాకోబుకు అంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉందండి. బైబిల్ గ్రంథంలోని పితరులలో ఒకరైన యాకోబు జీవితము ప్రారంభంలో చూస్తే మోసము, ఆ తర్వాత సంఘర్షణ, ఆ తర్వాత దైవికమైన క్రమశిక్షణ, మరియు చివరికి చూస్తే ఆశీర్వాదముతో కూడిన ఒక అద్భుతమైన ప్రయాణాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ. మరి రిబ్కా, ఇస్సాకులకు కుమారుడైనటువంటి యాకోబు తన అన్న ఏశావు యొక్క జ్యేష్ఠత్వాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకొని దేవుని చేత ఇశ్రాయేలుగా మార్చబడి చరిత్రలో చూస్తే 12 గోత్రాలకు మూల పురుషుడైనటువంటి యాకోబు చరిత్ర. మరి ఒక మనిషి చెడుతనము నుండి మంచితనముగా, అంటే మంచివాడుగా మారాలి అంటే ఏ విధంగా మారాలి అనేది యాకోబును బట్టి మనం నేర్చుకోవచ్చు. ఈ విషయాలను మనం చూస్తే యాకోబును బట్టి ఫ్యాన్ బంద్ చేయనా, గాలి బాగా డిస్టర్బెన్స్. ఒక జీవితంలో ఒక మనిషి తన చెడుతనము నుండి మంచితనముగా, ఒక మంచి వాడుగా ఏ విధంగా మారాలి అనేది యాకోబును చూసి మనము నేర్చుకోవచ్చు ఈరోజు. మరి ఉపవాస దినాల్లో ఉంటున్న మనము మారాలి అని వాక్యం సెలవిస్తుంది. నీవు ఖచ్చితంగా మారాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశ్యమై ఉంది. నువ్వు మారకపోతే మార్పు లేని దేవుడు నీకు మంచి ఈవులను, ఆశీర్వాదాలను ఎలా ఇస్తాడని నేను అనుకుంటున్నాం. మనలో మార్పు రాకుండానే దేవుడి దగ్గర నుంచి మంచి ఈవులు కావాలన్నా, దేవుని యొక్క ఆశీర్వాదాలు కావాలన్నా దేవుడు మనకు ఎలా ఇస్తాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అందుకే ఈ దినము యాకోబు జీవితంలోకి వెళ్ళి ఒక 7 మూలమైన విషయాలను నేను మీకు తెలియజేస్తాను. ఈ ఉపవాస దినాల్లో ఉన్న మన జీవితానికి అసలు యాకోబు జీవితం నుండి నేర్చుకోగలిగినటువంటి పాఠాలు ఏమైనా ఉన్నాయంటే ఒక 7 విషయాలు నేను మీకు చెప్పి నా ప్రసంగాన్ని ముగించుకుంటాను. మరి యాకోబు జీవితం ఏ విధంగా మార్చుకున్నాడు, ఆ మార్చుకోవడం ద్వారా ఆయన జీవితంలో ఏం జరిగింది అనే సత్యాన్ని మనం చూద్దాం ఈరోజు. మొదటిది, యాకోబు జీవితంలో ఏం జరిగింది అంటే, ఆయన జీవితంలో, యాకోబు జీవితంలో ప్రార్థన మారిందండి. ఏం మారింది ఆయన జీవితంలో మొదట అంటే ప్రార్థన మారింది. ఎందుకు ప్రార్థన మారింది అని నేను చెప్తున్నానంటే, మొదటంతా కూడా యాకోబు జీవితంలో భూ సంబంధమైన వాటి గురించే ప్రాకులాడాడు ఆయన.
భూలోకంలో బ్రతకడానికి కావలసినటువంటి వాటి గురించే దేవుడి దగ్గర మొరపెట్టుకున్నట్టుగా మనం చూశాం. అందుకే ఈరోజు నేను చదవబడినటువంటి మూలవాక్యాన్ని మనం ఒకసారి బైబిల్ ఇప్పి చూస్తే 28వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చున్నట్లు, అంటే దేవుణ్ణి ఏమడుగుతున్నా అంటే నా ప్రయాణంలో అంతా కూడా నువ్వు నాకు తోడుగా ఉండాలి. తర్వాత నేను వెళ్ళొచ్చున్న ఈ మార్గంలో నువ్వు నన్ను కాపాడాలి. దేవుడి మీద ఒక బాధ్యతలు పెడుతున్నాడు. ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు మనం కూడా అప్పుడప్పుడు అంట, నా కుటుంబాన్ని కాపాడాల్సిన బాధ్యత నీదే దేవా, నా పిల్లల్ని మంచి జీవితంలో నడిపించే బాధ్యత నీదే, నాకు మంచి ఉద్యోగం రావాలి, మంచి కోడలు రావాలి, మంచి అల్లుడు రావాలి, నా కుటుంబము ఎదగాలి అన్నది ఈ భూలోక సంబంధమైన విషయాలలో దేవుడి మీద ఆధారపడి దేవుడి మీద కొన్ని పనులు పెడతా ఉంటాం. ఇక్కడ యాకోబు కూడా ఈ భూ సంబంధమైన వాటి విషయాలలో ఆశీర్వాదాల వెంట పరిగెడుతూ దేవుడితో మాట్లాడుతున్న మాటలు. ఏమంటున్నాడు ఇక్కడ? ఈ మార్గంలో, నేను వెళ్ళుచున్న మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు సిద్ధం చేసినడలా యెహోవా నాకు తోడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నువ్వు నాకిచ్చు యావత్తులో 10వ భాగము నిత్యము నీకు చెల్లించదని మ్రొక్కుకొనేను. అంటే ప్రాధాయపడి ప్రార్థన చేశాడు. ఇప్పుడు యాకోబు జీవితంలో ప్రార్థన మారిందని నేను చెప్తున్నాను కదా. మొదటంతా కూడా యాకోబు జీవితంలో భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల వెంట పరిగెత్తిన వాడి జీవితంలో మారిన తర్వాత ఆయన దేని గురించి పరిగెత్తుతున్నాడు అంటే పర సంబంధమైనటువంటి ఆశీర్వాద కొరకు. అంటే దేవుని దగ్గర ఉండాల్సిన ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఒకసారి బైబిల్ గ్రంథంలో ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనాన్ని చూస్తే ఆయన ఎలాంటి ఆశీర్వాదాన్ని, అంటే ఆయన ప్రార్థన ఎక్కడికి మారింది చూడండి. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనీమనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను పోనీయను. అంటే ఈ ప్రార్థన జీవితము యాకోబు ఎలా మార్చుకున్నాడు ఆయన జీవితంలో చూడండి. మొదటంతా కూడా భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ఆలోచించిన యాకోబు తర్వాత ఇది శాశ్వతమైనది కాదు, ఈ భూమి మీద ఏది సంపాదించినా ఈ సంపాదన అంతా కూడా ఒకరోజు వదిలి వెళ్ళవలసిందే ఉంది. కానీ ఏదైనా ఉందా అంటే అది దేవుడి దగ్గర దేవుడిచ్చి దేవుడు దాచిపెట్టిందే, దేవుడి ద్వారా పొందుకున్నదే అని జ్ఞాపకం చేసుకొని మొదటిది యాకోబు జీవితంలో ఏమి మారిందంటే యాకోబు జీవితంలో ప్రార్థన మారిందండి. అందుకే ఈ ఉపవాస దినాల్లో మన జీవితంలో ఏం మారాలంటే ఇంతకాలము ఈ 40 రోజులు 365 రోజుల్లో 40 రోజులు పక్కకు పెట్టి మిగతా దినాలంతా కూడా దేవుని దగ్గర ఎలాంటి ప్రార్థన చేసేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఆ ప్రార్థన అంతా ఒక రకంగా ఉంటే ఈ 40 దినాల్లో నువ్వు చేసే ప్రార్థన మరో కోణంలో ఉండాలి. అంటే దేవునితో ఆశీర్వదించబడేటటువంటి కోణంలో నీ ప్రార్థన ఉండాలి. ఏదో నీ ఎదుగుదల కోసము, నీ భూ సంబంధమైన విషయాలలో నువ్వు సంపాదించుకునే వాటి కోసం కాదు నీ ప్రార్థన. దేవునితో పెనుగులాడినప్పుడు నన్ను వదులు అని దేవుడు అడుగుతున్నప్పుడు, దూత అడుగుతున్నప్పుడు నేను వదలను. ఎందుకు? నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను వదలను. ఆ పట్టుదల కలిగిన ప్రార్థన యాకోబు జీవితంలో మనం చూస్తున్నాం. మొదటి మాట, యాకోబు జీవితంలో ప్రార్థన మారింది. మరి ఈ ఉపవాస దినాల్లో మన జీవితంలో ఏదైనా మారిందా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు ప్రార్థన జీవితమే కలిగి ఉండకపోతే యాకోబు జీవితాన్ని బట్టి జ్ఞాపకం చేసుకొని మన ప్రార్థనను దేవుని వైపు మళ్లించి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదకరంగా మార్చుకునేటటువంటి ప్రార్థనను మనం చేద్దాం. రెండవ విషయాన్ని నేను చూపిస్తాను. యాకోబు జీవితంలో ఏం మారిందంటే యాకోబు పేరు మారిందండి. ఏం మారింది? యాకోబు పేరు మారింది. ఒకప్పుడు యాకోబు అన్న పేరుకు ఉన్న అర్థం తెలుసు కదా మనందరికీ. ఏంటండి అర్థము? మోసగాడు. మోసగాడిగా ఉన్నటువంటి జీవితాన్ని దేవుడితో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని కలిగి ఆయన చేస్తున్న ప్రయత్నము 27వ వచనం చూడండి. అదే 32వ అధ్యాయం 27వ వచనంలో ఆయన నీ పేరేమని అడగగా
అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితో మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక, 28వ వచనం, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. మానవుని జీవితంలో, మన జీవితంలో ఏవి మార్చబడింది? మన పేరు ఎలా మార్చబడింది? ఒక మంచి విశ్వాసిగా పేరు మార్చబడిందా? అవిశ్వాసిగా ఉన్నాడని పేరుతో పిలువబడుతున్నామా? జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు పేరు మార్చబడింది. మరి యాకోబు పేరులో ఉన్నటువంటి అర్థాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఆయన రక్తంలో కడగబడి మార్పు చెంది మారు మనసు పొందినట్లయితే ఆయన మార్చేటటువంటి పేరు ఎలా ఉంటుందంటే, మనం చూసినట్లుగా మోసగాడి నుండి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇశ్రాయేలు అంటే రాజకుమారుడు. దేవునితో పెనుగులాడినటువంటి స్థితిలో ఇశ్రాయేలు పేరు దేవుడు ఏర్పరిచినప్పుడు మోసగాడి నుండి ఇశ్రాయేల్ అనే పేరుకి ఇచ్చిన అర్థాన్ని దేవుడు చూస్తే రాజకుమారుడు అంటే, ఈరోజు మన తప్పులను ఒప్పుకొని దేవుడి దగ్గర పశ్చాత్తాపపడి ఆయన రక్తంలో కడగబడిన వారి జీవితాల్లో దేవుడు పేరును మారుస్తున్నాడు. ఇప్పుడు నువ్వు నా రాజకుమారివి, నీవు నా రాజకుమారుడుగా ఉండేటటువంటి భాగ్యాన్ని నేను ఇస్తున్నాను. ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిస్తుంటే ఈ ఉపవాస దినాల్లో ఆ భాగ్యాన్ని మనం పోగొట్టుకునే వారిగా ఉందామా? మన పేరు మార్చబడి దేవుని సన్నిధిలో ఒక రాజకుమారుడుగా, ఒక రాజకుమార్తెగా ఉండేటటువంటి జీవితాన్ని కలిగి జీవిస్తామా? జ్ఞాపకం చేసుకుందాం. మొదటి మాటలో యాకోబు ప్రార్థన మారింది. రెండవ మాటలో యాకోబు యొక్క పేరు మారింది. మూడవ మాటలో యాకోబు యొక్క నడక మారిందంట. ఏం మారిందంట? నడక మారిందంట. అందుకే చాలా మనం చూడాలి. 32వ అధ్యాయంలో 31వ వచనాన్ని మనము చూస్తే ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. అతడు పెనిహేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమైను, అప్పుడు అతడు తొడకుంటుచు నడిచేను. అంటే ఇక్కడ ఈ అర్థాన్ని ఏంటి మనం చూస్తుంటే, ఒకప్పుడు మనం ఈ మాటలో చూస్తే యాకోబు లోకానుసారంగా ఉన్నప్పుడు, బ్రతికినప్పుడు లోకానికి మంచిగా కనబడ్డాడు. కానీ దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడంటే కుంటివాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన జీవితాన్ని మార్చుకొని మార్పు చెంది జీవించడానికి ఇష్టపడి ఆయన మారిపోయాడో, ఆ మారిపోయిన క్షణంలో దేవుని దృష్టిలో ఎలా అయిపోయాడంటే, లోకానికి కుంటివాడైనప్పటికీ దేవుడికి మాత్రము మంచివాడైపోయాడు. బాగా గుర్తుపెట్టాడు. ఒకప్పుడు సమాజానికి లోకానికి మంచివాడుగా ఉన్నవాడు దేవుని దృష్టిలో చెడువాడైపోయాడు. ఎప్పుడైతే దేవుని దృష్టిలోకి మంచివాడైపోయాడో లోకానికి చెడ్డవాడైపోయాడు. అందుకే మనం బాగా భక్తి పరులు ఉంటే లోకమైన ఇక వచ్చిందిలే భక్తి పర్రాలు ఈమె అంటే చేపెడితే అయిపోద్దట, ఏదో జరిగిపోద్దట. ఇసొంటి మేము బాగా చూసాము. అదే ఒకప్పుడు లోకాశలతో కలిసి జీవించామనుకో, ఆమె మన సావాసాలు ఉంటే చాలక్క, ఆ అన్న మన సావాసాలు ఉంటే చాలు, మనం ఏదైనా చేయొచ్చు. ఎందుకు? దేవుడు చూడాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఈ సావాసాలు ఉన్నప్పుడు దేవుడి దగ్గర నువ్వు మైనస్. ఎప్పుడైతే ఆత్మను పొందుకొని నువ్వు దేవుని కార్యాలు చేస్తావో, దేవుడి దగ్గర నువ్వు ప్లస్ అయినప్పుడు సమాజంలో నువ్వు మైనస్ అయిపోతావు. యాకోబు జీవితం కూడా, నడక కూడా అలాగే మారిపోయింది. ఎప్పుడైతే లోకంలో ఆయన నడక అందరికీ మంచిగా కనబడిందో, దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడంటే కుంటివాడిగా కనబడ్డాడు. కుంటుకుంటూ నడుస్తున్నాడు. ఎప్పుడైతే మారిపోయిన జీవితాన్ని కలిగి దేవుళ్ళలోకి వచ్చేసాడో, దేవుడికి ఆయన ఇష్టమైన వాడిగా ఉన్నాడో, ఇప్పుడు లోకానికి కుంటివాడైనటువంటి వీణే దేవునికి ఏమైపోయాడు? మంచివాడైపోయాడు. అందుకే మూడో విషయము, యాకోబు జీవితంలో నడక మారింది. మరి మన జీవితంలో దేవుని దృష్టికి మనం కుంటివారిగా ఉంటున్నామా, మంచివారిగా ఉంటున్నామా? జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఈ లోకానికి నచ్చినట్టే మనం బ్రతకాలనుకుంటే ఎప్పటికి కుంటివారిగానే ఉండొచ్చు. ఎందుకంటే అందరికి నచ్చిపోతాం మనం. దేవునికి నచ్చాలంటే కొన్ని మన దాంట్లోకి వెళ్ళి తీసివేసేసుకోవాలి. ఈ లోకం నేను వెలివేసినప్పటికీ దేవుడు ఇచ్చేటటువంటి ఆశీర్వాదాల కోసము, దేవుని దగ్గర ఉండేటటువంటి భాగ్యాన్ని మనం పొందుకోవడానికి ఈ లోకంతో నువ్వు వెలివేయబడ్డ పర్వాలేదు, దేవుడు నిన్ను చేరదీస్తే అంతకన్నా గొప్ప ఆశీర్వాదం మరొక్కటి లేదండి. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఉపవాస ప్రార్థనలో. ఎవరో ఏదో అనుకుంటారని నీ ఉపవాసాన్ని ఆపివేసుకోకు. ఎవరో ఏదో మాట్లాడతారని నీ ఉపవాసాన్ని పక్కకు పెట్టేయకు. ఎవరో నా గురించి సనుక్కుంటారు, గునుక్కుంటారు, పెద్ద భక్తులండి అని అనుకుంటారని నువ్వు దేవుని కోసం చేయకు.
కేవలము నీకు దేవునికి ఉన్న సంబంధాన్ని బట్టి ఉపవాసాన్ని చెయ్యాలి. ఆ రాత్రంతా యాకోబు ఎవరితో పోరాడుతున్నాడు? దేవునితో పోరాడుతున్నాడు. దేవుని దూతనబడినటువంటి వ్యక్తితో పోరాడుతున్నాడు. ఎందుకంటే నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప వెళ్ళను. ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి జీవితంలో పేరు మార్చబడి మోసగాడి నుండి రాజకుమారుడుగా మార్చబడ్డాడు. మార్చబడిన వాడి జీవితంలో నడక మార్చబడింది. లోకంలో కుంటివాడిగా ఉన్న వాడి దృష్టి దేవుడి వైపుకు మళ్లించబడిన తర్వాత ఆ కుంటివాడైనటువంటి వాడే దేవునికి నచ్చిన వాడిగా మార్చబడ్డాడండి. 4వ విషయాన్ని మీకు తెలియజేస్తాను. యాకోబు జీవితంలో ఏం మారిందంటే మనస్సు మారింది. ఏం మారింది? మనస్సు మారింది. 33వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిన పడెను. మనస్సు మారిన వ్యక్తి జీవితం. ఒకప్పుడు యాకోబు దొంగ మనస్సు కలిగిన వాడు. ఎందుకు చెప్పండి? దీవెనల కోసం, ఆశీర్వాదాల కోసం ఎవరిని మోసం చేశాడు? అన్నను మోసం చేశాడు. కేవలము తల్లి చెప్పిన కొన్ని మాటల్ని పెట్టుకొని మనసులో తండ్రి దగ్గరికి వెళ్ళి అన్నకు రావాల్సిన ఆశీర్వాదాన్ని బొచ్చు కప్పుకొని ఎంటికలు ఉన్నవాడిగా నటన చేసి గొంతు మారకున్నా ఆయన అప్పటికంటున్నాడు, నువ్వు యాకోబు అంటే కాదు, నేను ఎవరిని? చూసారా? మోసం చేసినటువంటి జీవితము, ఆ మోసం చేసినటువంటి జీవితం ఈరోజు మార్చబడి ఏం జరుగుతుందంటే ఆయన మనస్సు మార్చుకున్నాడు. ఇక ఒకప్పుడు నా స్థితి ఇలా ఉంది, ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇవన్నీ నేను చేసిన నా జీవితంలో నేను పారిపోయే పరిస్థితి వచ్చింది. ఎవరికి ముఖం చూపించక పారిపోయే పరిస్థితి వచ్చిన నేను నా జీవితంలో ఇప్పుడు ఆ మనస్సు కలిగి ఉండడానికి ఇష్టం లేదు. అందుకే ఈ ఉపవాస దినాల్లో మొదటున్న మనస్సు ఉండొద్దండి. మొదటున్న మనస్సు ఉండొద్దు. ఈ ఉపవాస దినాల్లో ఒక ప్రత్యేకమైన మనస్సు కలిగి ఉండాలి. ఒకరోజు ఇదే రైల్వే గేట్ దగ్గర గేటు పడింది. అందరు వాహనాలు ఆగిపోయాయి. ఒక వ్యక్తి ఇస్తరాకులు అన్నం తింటున్నాడు. ఒక పేదవాడు. ఆయన తింటున్న సమయంలో ఆయనకు స్వరం తప్పింది. కళ్ళలోకి వెళ్ళి నీళ్లు గారుతున్నాయి. కానీ కారులో ఉన్న వాళ్ళు చూస్తున్నారు, మోటార్ సైకిల్ మీద ఉన్న వాళ్ళు చూస్తున్నారు, సైకిల్ మీద ఉన్న వాళ్ళు చూస్తారు, బాటసార్లు చూస్తారు. కానీ ఎవ్వరు స్పందించలేదు ఆయన గురించి. ఒక సేవకుడు ఆ ప్రాంతంలోకి వెళ్ళి తన భార్యను తీసుకొని వెళ్తున్న ఆ సేవకుడు ఏం చేశాడంటే తన భార్యకి 20 రూపాయలు ఇచ్చి అక్కడికి వెళ్ళి బాటిల్ కొనుక్కోరాపో, నీళ్ళ బాటిల్ అని. తన భార్య వెళ్ళి బాటిల్ నీళ్ళు తీసుకురాగానే ఆ సేవకుడు భార్య ఆయనకి ఇవ్వగానే తాగి ఆయన దండం పెట్టాడు. ఆ క్షణాలలో ఆ నిర్ణయం తీసుకొని ఆ మంచి మనసు ద్వారా ఆ వ్యక్తికి నీళ్ళు అందకపోతే ఆ వ్యక్తి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. మనకు కూడా అప్పుడు స్వరం తప్పిన నీళ్ళు ఇచ్చి ధనాధన తల మీద కొడతారు, ఎవరో తలుసుకున్నారు అని నాని. అంటే ఈ లోకంలో మనసు అనేది మారకపోతే, పాత మనసుతోటే నీ జీవితం ఉంటే, ఎదుటివాడిని ప్రేమించే మనసు నీలో లేకపోతే నువ్వు అన్నిటినీ కోల్పోయిన వాడివే దేవుని దృష్టిలో. యాకోబు జీవితంలో మొదటున్నటువంటి మనసునైనా చంపివేసుకొని ఇప్పుడు చదవబడిన మాటలో తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరునికి సమీపించు వరకు 7 మార్లు తన అన్న వాళ్ళు అందరూ వస్తున్నప్పుడు ఆ పాత మనసును తీసేసి యాకోబు వెళ్ళి 7 మార్లు సాష్టంగపడేటటువంటి మనస్సును కలిగి ఉన్నాడు. తగ్గించుకునే మనస్సుని కలిగి ఉన్నాడు. అందుకే ఉపవాస దినాల్లో ఎవరైనా కోపానికి వచ్చి ఒక మాట అంటే అలా 2, 3, 4 నిమిషాలు ఆగిపోయి, దేవా లోపల ఉంది కోపం కానీ వద్దు, క్షమించే మనసు, తగ్గించుకునే మనస్సు మనకు రావాలి అనేది ఈ పాఠాల ద్వారా ఈ ఉపవాస దినాల్లో మనం నేర్చుకునే వారిగా ఉండాలి. ఒకప్పుడు యాకోబు దొంగ మనస్సు కలిగి దీవెనలు దొంగలించి సహోదరుని చావు దెబ్బ కొట్టినటువంటి వాడు ఇప్పుడు తన సహోదరు దగ్గరికి సాగిల పడుతున్నాడు. దేనికోసం అంటే దీనత్వమే దైవికమైన దినస్సు అంట. ఒక విత్తనం లాంటిది దీన మనస్సు. అలా మనస్సుని కలిగి బ్రతకడానికి ఆయన ఇష్టపడ్డాడు. 5వ మాట నేను తెలియజేస్తున్నాను. యాకోబు జీవితంలో ఏం మారింది అంటే మాట మారిందండి. యాకోబు మాట మారింది. 33వ అధ్యాయం 5వ వచనంలో ఏశావు కనులెత్తి ఆ స్త్రీలను పిల్లల్ని చూసి వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు
వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అనేను. చూసారా, మనస్సు మారితే ఆటోమేటిక్గా ఏం మారిపోద్దంటే మాట మారుతుందండి. మనస్సు మారితే ఆటోమేటిక్గా మాట కూడా మారిపోతుంది. నీ సేవకుడు అంటూ తన్ను తాను అన్నతో చెప్పుకుంటున్నాడు. ఒకప్పుడు అన్న దగ్గర అన్నకు రావలసినవి అన్ని పొందుకున్నటువంటి తమ్ముడు ఈరోజు ఏమంటే అన్న దగ్గరికి వెళ్ళి దీనత్వంగా తనను తాను తగ్గించుకొని నీ సేవకుని అంటున్నాడు. అంటే ఎంతగా తగ్గించుకున్నాడంటే ఒక పనివాడిగా నీ సేవకుని అయ్యా, నేను నీ సేవకుని. ఒకప్పుడు నీదే నాకు కావాలి, నీకున్నదంతా నాకే రావాలని ఆలోచన కలిగి అలా బ్రతికిన వాడి మాట ఈరోజు ఏమైపోయింది? కేవలము నీ సేవకుని అనే మాటగా మార్చబడింది. మరి ఈరోజు నీ మాట ఎలా ఉంది? ఈ ఉపవాస దినాల్లో నీ మాట ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎదుటి వారిని దూషించే మాటలుగా ఉన్నాయా, లేక తగ్గించుకొని ప్రార్థించే వారి గురించి ప్రార్థించే వారిగా మనం ఉన్నామా? ఒకసారి మనల్ని మనము ఈ ఉపవాస దినాల్లో పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. 6వ మాట నేను తెలియజేస్తాను. యాకోబు జీవితంలో ఏం మారిందంటే చూపు మారిందండి. యాకోబు జీవితంలో చూపు మారింది. 33వ అధ్యాయం 10వ వచనంలో, అప్పుడు యాకోబు అట్లు కాదు, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము, దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచి తిని. ఎంత టెర్బుల్ వర్డ్స్ అండి ఈ మాటలో. యాకోబు ఒకప్పుడు ఏశావును ఎలా చూసినంటే శత్రువుగా చూసిండు. శత్రువుగా చూసిన వాడు తన చూపు మారిన తర్వాత ఏశావు ముఖంలో ఎవరిని చూస్తున్నాడంట? దేవుణ్ణి చూస్తున్నాడు. ఇది అండి ఒక్కొక్కసారి ఈ ప్రేమ, తగ్గించుకున్న ప్రేమ, ఆప్యాయత కలిగిన ప్రేమ, అగాపి ప్రేమ, కల్వరి శిలువ ప్రేమ ఒక్కొక్కసారి శత్రువు ముఖంలో కూడా దేవుణ్ణి చూపిస్తాడు. ఎవ్వరు ఆదరించని సమయంలో శత్రువే ఒకసారి వచ్చి నేను ఆదరిస్తాడండి. అప్పుడు అనుకుంటాం, ఒకప్పుడు నిన్ను తిట్టినా, ఒకప్పుడు నిన్ను దూషించినా, ఎన్నో మాటలన్నా నా అన్నవారు ఎవరు రాలేదు, కానీ దూషించిన వాడే నాకు వచ్చి సహాయం చేశాడు. అబ్బా ఏంటి నా జీవితం. ఒకప్పుడు అన్నను చూస్తే ఓర్వని వాడు, అన్నను శత్రువుగా చూసినటువంటి తమ్ముడు, ఆయన చూపులో మార్పు కలిగిన తర్వాత ఆయన ఏమంటున్నాడు అంటే ఏశావు ముఖంలో ఎవరిని చూడగలుగుతున్నాడట? దేవుని ముఖాన్ని. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి, దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూస్తున్నా. ఇది ఈ శ్రమల కాలంలో, ఈ ఉపవాస దినాల్లో నీ ముఖాన్ని చూసినప్పుడు ఎదుటివాడు అనాలి, అన్నా నిన్ను చూస్తే శాస్తు ఏమండు ఆ దేవుడే వచ్చినట్టు అనిపిస్తుంది అన్న, అట్లా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కరి ముఖం చూస్తే అట్లా అనిపిస్తుంది. వాళ్ళ మాట తీరు చూస్తే అబ్బా దేవుడే వచ్చి సాయం చేసినట్టు చేసేవాడిని అంటారు. అంటే ఈ ఉపవాస దినాల్లో ఒక ప్రత్యేకత కలిగి జీవించాలి. ఆ ప్రత్యేకతను సంపాదించుకున్న మనము 40 రోజులే ఉంచుకొని వదిలేయద్దు. దాన్ని వదిలేసుకుంటే ఇక లాభం ఏముంది? దాన్ని కొనసాగించే వారిగా ఉండాలి. అందుకే తమ్ముడు అన్నతోటి చెబుతున్న మాట, శత్రువుగా చూసిన తమ్ముడు అన్న ముఖంలో ఎవరిని చూస్తున్నాడంట? దేవుణ్ణి చూస్తున్నాడు. ఈరోజు మనం కూడా ఈ ఉపవాస దినాల్లో ఒక నిష్ట కలిగి, ఒక ప్రత్యేకత కలిగి మన జీవితంలో మనం ఎలా ఉండాలంటే మనం దేవుణ్ణి చూసేవారిగా ఉండాలి. దేవుని ముఖ దర్శనాన్ని చూసేవారిగా ఉండాలి. దేవుని యొక్క వెలుగును చూసేవారిగా ఉండాలి. దేవుని యొక్క స్వరాన్ని వినేవారిగా ఉండాలే తప్ప ఈ లోకమైనటువంటి వాటి గురించి ఆలోచన ఉండొద్దని నేను చెప్తున్నాను. కాబట్టి మనం కూడా ఇతరులతో ప్రేమగా ఉండాలి. కోపతాపాలతో, అసూయతో, ద్వేషంతో మనం ఉండకుండా మన జీవితంలో అన్నిటిని తీసివేసుకొని మనం ఏం చేయాలంటే మన చూపును కూడా మార్చుకొని ప్రేమ కలిగి బ్రతకాలనేది దేవుని యొక్క ఉద్దేశమైంది. చివరిగా యాకోబు జీవితంలో ఏం మారిందంటే యాకోబు బ్రతుకే మారిపోయిందండి. చెప్పండి ఒకసారి, ఏం మారిపోయింది? బ్రతుకే మారిపోయింది. ఈ ఉపవాస దినాల్లో మన బ్రతుకు మారాలి. మన బ్రతుకు మారకపోతే మన జీవితానికి విలువ ఉండదండి. ఆదికాండము 33వ అధ్యాయం 20వ వచనంలో చెప్పబడుతున్న మాట, అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎల్ ఎలోయై ఇస్రాయేలు అని పేరు పెట్టెను. యాకోబు బ్రతుకు మార్చుకున్న తర్వాత
దేవుని కోసం ఒక బలిపీఠాన్ని కట్టి ఆయన ఏం చేశాడంటే ఆరాధన వీరుడుగా మారిపోయాడండి. ఆరాధన చేసేటటువంటి వీరుడుగా మారిపోయాడు. అందుకే మన జీవితాలు, ఉపవాస ప్రార్థనలో ఉన్న మన జీవితాలు ఎలా ఉండాలంటే దేవుని ఆరాధించే వారిగా మారిపోవాలి. లోకం వెంట పరిగెత్తే వారిగా ఉండకుండా దేవుని మార్గంలో, సత్య మార్గంలో పరిగెత్తే వారిగా ఉండాలి. దేవుని అనేకులకు పరిచయం చేసేవారిగా ఉండాలి. దేవుని గురించి తెలియని బిడ్డలకు దేవుని యొక్క ప్రేమను కనపరిచేటట్టుగా మనం ఉండాలి అండి. యాకోబు బ్రతుకు మార్చుకున్న తర్వాత దేవునికి బలిపీఠం కట్టి ఆరాధన వీరుడుగా మారిపోయాడు. మనం కూడా మనసులో లోపాలన్నీ సరి చేసుకొని, ఈ రోజుల్లో ఉన్న రోజుల్లో లోపాలన్నీ సరి చేసుకొని మన బ్రతుకుని మార్చుకొని ఈ ఉపవాస దినాల్లో మన హృదయాల్లో దేవునికి ఏం కట్టాలంట? బలిపీఠం కట్టాలి. అందుకే ఉపవాసాలు చేస్తున్న వారికి నేను చెప్పే మాట, మీరున్న స్థలంలో, మీరున్న గదిలో, మందిరంలో దేవునికి ఒక బలిపీఠం కట్టండి. దేవా, నా జీవితం ఎలా ఉంది? యాకోబు ద్వారా 7 విషయాలు నేర్చుకున్న నా జీవితంలో ఈ ఉపవాస దినాల్లో నువ్వు నా యొక్క ప్రార్థన మార్చు. ఒకప్పుడు నా ప్రార్థన అంతా నా ఇంటి కోసమే, నా అన్నవారి కోసమే, నా బంధువుల కోసమే, నా స్వలాభం కోసమే, ఈ భూలోకంలో ఉన్న వాటిని సంపాదించుకోవాలన్న ప్రార్థనే తప్ప నిజమైన ప్రార్థన నాకు లేదు. ఎందుకంటే నా జీవితం మార్చబడే ప్రార్థన నాకు నేర్పు తండ్రి అనాలి. నా పేరును మార్చు తండ్రి, నేను మోసగాన్ని. నా జీవితంలో నా పేరును మార్చి ఒక రాజకుమార్తెగా, ఒక రాజకుమారుడుగా నువ్వు చేసే భాగ్యాన్ని నాకు అనుగ్రహించు. నా నడకను మార్చేయి. ఈ లోకం దృష్టిలో నేను కుంటివాడిని అయినప్పటికీ పర్లే, నీ దృష్టిలో నేను మంచివాడుగా ఉంటే అంతకన్నా భాగ్యం నాకు మరొక్కటి లేదు. నా మనస్సుని మార్చేయి. ఒకప్పుడు నేను అందరినీ ద్వేషించి దొంగిలించుకున్నవాడిని. మనం దొంగతనాలు చేసిన వారం కావచ్చు. మన దొంగతనాలు ఎక్కడెక్కడ చేసామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇళ్ళలో చేసినామా, దుకాణంలో చేసినామా, బయట చేసినామా, సంఘంలో చేసామా, సమాజంలో చేసామా? ఈ దినము దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్ను నేను దర్పంలో పెట్టి చూపిస్తే నీ స్థితి ఏమైపోతుంది? ఒక్కసారి మనస్సు మార్చుకొని దేవుని కోసం బ్రతికేవాడిగా ఉండు. మాట మార్చుకో, చూపును మార్చుకో, చివరిగా బ్రతుకుని మార్చుకో. అందుకే బ్రతుకు ఎక్కడ మార్చబడిందంటే అయ్యగారు చాలాసార్లు చెప్తా ఉంటాడు. ఒక బావి దగ్గరికి ఎవరు వచ్చిందండి? సమరయ స్త్రీ వచ్చేది. సమరయ స్త్రీ వచ్చి అక్కడ ఉన్న ఆ పరిస్థితిని అంతా దేవుడితో చెప్పుకున్నప్పుడు ఆ దేవుడు ఏం చేశాడంటే ఆమె బ్రతుకునే మార్చేశాడు. ఒకవేళ మన బ్రతుకు కూడా బాగోలేని స్థితిలో ఉంటే, ఎవరితో చెప్పుకోలేని స్థితిలో ఉంటే, ఈరోజు సమరయ స్త్రీ బ్రతుకుని మార్చిన దేవుడు ఈరోజు ఆ సిలువ దగ్గరికి వస్తే, ఏ సిలువ? నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ఆ సిలువ దగ్గరికి నువ్వు రాగలిగితే దేవుడు నీ బ్రతుకుని, నా బ్రతుకుని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది ఉపవాస దినాల్లో మీరు ఉపవాసాలు చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఆ సిలువ దగ్గరికి నీవు నేను రాగలిగితే తప్పకుండా ఆ బావి దగ్గరకు వచ్చిన సమరయ స్త్రీ జీవితాన్ని యేసుప్రభు ఎలా మార్చాడు? ఈ శ్రమల కాలపు ధ్యానాలలో మనము సిలువ చెంతకు వస్తే, సిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మన బ్రతుకుని మార్చగలిగేవాడిగా ఉన్నాడు. అలాంటి గొప్ప మార్పుని మన జీవితంలో చేసుకోగలిగితే ఈ ఉపవాస దినాలు మనకు ఒక ప్రయోజనకరంగా ఉంటాయని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఇవి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి, కానీ ఏదైనా మార్పు నీలో వచ్చిందా? ఆ మార్పు కోసం మనం ప్రయత్నం చేద్దాం. ఆ మార్పు తెచ్చుకొని దేవునికి ఒక ఇష్టమైన బిడ్డలుగా మనం జీవిద్దాం. అటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. తలలు వంచుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, గొప్ప దేవ, మేము మారాలి అన్నది నీ ఆకాంక్ష. మేము మార్పు చెందకపోతే మేము మరణించిన తర్వాత కూడా నీ పరలోక రాజ్యానికి రాలేము తండ్రి. ఈ లోకంలో ఎవరైతే మారు మనసు పొంది పశ్చాత్తాపపడి నీ రక్తంలో కడిగి పవిత్రమైన జీవితంలో ఎవరైతే మారుతారో వారే పరలోకంలో ఉండే భాగ్యాన్ని మీరు అనుగ్రహిస్తున్నారు. మరి మేము ఆ లోకంలో ఉండాలంటే ఈ లోకంలో మేము మార్పు చెందాలి. కాబట్టి యాకోబు జీవితం ద్వారా చెప్పబడిన 7 మెట్లు మా జీవితంలో కూడా మేము అలాంటి ఆలోచన కలిగి, అలాంటి పరివర్తన కలిగి,
మా జీవితాలను సరిచేసుకొని బ్రతుకుటకు నీ కృపా సహాయం దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.